హాయ్ అండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మా ఆయనకి ఏదైనా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని Feb 8th రోజు అనుకున్నాను నేను. సో అది Feb 8th రోజు మనము ఏదైనా ఇప్పుడు ఆర్నమెంట్స్ అనుకోండి, ఏదైనా మనం బయటికి వెళ్ళి కొనాలి అంటే మా బాబుకి ఇప్పుడు 5 months, నేను వెళ్ళలేను. అంటే 4 కంప్లీటెడ్, ఇప్పుడు 5 రన్నింగ్. సో నేనైతే బయటికి వెళ్ళలేను. బయటికి తనే తీసుకెళ్ళాలి. నేనైతే తనని అడిగాను అనుకో, అప్పుడు ఆ సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఒక వెబ్సైట్, అందులో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. అయితే వాళ్ళు 15 daysగా, అంటే 15 days టైం, మేకింగ్ టైం కావాలి, మేమైతే 14th రోజు అయితే డెలివరీ చేయలేము అని అన్నారు. సో నేను ఇంకే చేసేదేం లేక సరే తనకు నచ్చిన ఒక డ్రెస్ అదైనా ఆర్డర్ పెడదామని చెప్పి నేను అది ఆర్డర్ పెట్టేశాక మళ్ళీ ఇంకా అది ఆర్డర్ పెట్టాక మళ్ళీ ఇంకో టెన్షన్. నేను ఒకవేళ మార్నింగ్ నిద్ర లేవకపోతే, మ్యాక్సిమం నాకు వచ్చే ఆర్డర్స్ అన్ని మార్నింగ్ 11 లోపే వస్తుండే. సో నేను లేవకముందే ఆర్డర్ ఎక్కడ వస్తుందో వెళ్ళి తీసుకుంటుండే ఆర్డర్స్. సో ఇప్పుడైతే నేనైతే అనుకున్నా, మరి ఫ్లాప్ అవుతుందా, కనీసం ఈ చిన్నదైనా ఫ్లాప్ కాకుండా ఉండాలి, నాకు సర్ప్రైజ్ చేద్దామని చాలా అనిపించింది. సో ఫ్లాప్ కావద్దు, కనీసం ఇదైనా సెట్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. లక్కీగా నేనైతే మెలకుతో ఉన్నప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు తను కూడా లేకుండే ఇంట్లో. ఈరోజు తీసి చూశాను, పక్క బేకరీలో నుండి చాక్లెట్స్ తీసుకొచ్చాను. ఈవెన్ నాకు రోజ్ ఫ్లవర్ కూడా అవైలబుల్లో లేకుండే, ఎందుకంటే నేను వెళ్ళి తీసుకురాలేను, తనకే చెప్పాలి మళ్ళీ ఏదైనా కావాలంటే. సో లైట్ తీసుకున్నాను. ఇప్పుడైతే వ్రాపింగ్, నాకు గిఫ్ట్ ప్యాక్ చేద్దామంటే వ్రాపింగ్ కవర్ కూడా లేదు, న్యూస్ పేపర్లో ప్యాక్ చేశాను. నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా నేను చేసేసాను. 3 cards రాసేసాను. చాక్లెట్స్ ఒక బాక్స్లో పెట్టేసి దాంట్లో ఒక కార్డ్ వేసి, అది ఇంకొక దగ్గరనేమో నేను ఈ డ్రెస్ పెట్టేశాను. మీరే చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఈవెన్ నేను కూడా ఏమనుకోలేదు. ఒకసారి తను వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను, అప్పుడు చూసేద్దాం. తనైతే రాగానే మిర్రర్ చూస్తాడు. సో నేను ఈ మిర్రర్ దగ్గర ఇలా రాసి డబుల్ ప్లాస్టర్తో పేస్ట్ చేసి చూడండి, డ్రెస్ అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. హలో, నిన్నే హ్యాపీ వ్యాలంటైన్స్ డే కన్నయ్య. ఏదో నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. వెళ్ళి టీవీ దగ్గర రెడ్ బాస్కెట్లో చూడు. వచ్చేసావా, చూసేసావా? ఇవి నీకోసమే కన్నయ్య. మొత్తం ఒక్కసారి తినకు, కప్పు వస్తుంది. ఇప్పుడు వెళ్ళి నానమ్మ బెడ్ పైన ఉన్న కవర్ చూడు. కన్నయ్య, గిఫ్ట్ నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. నీకెందుకు నమ్ముతుందో? అన్కండిషనల్ అండ్ endless love you to the moon and back color. Love you. ఏదో నీ అని తీయలేను, నేను ఎటు పోదామన్నా మళ్ళీ నువ్వే కదా తీసుకుపోవాల్సింది నన్ను. అడిగింది ఇచ్చినావు కదా, ఎక్స్పెక్ట్ చేసినావా? చేయలే. మంచిగా ఉంది. లవ్ యూ. లవ్ యూ టూ.